సబ్ కాన్షియస్ మైండ్ అంటే మన చేతన మనస్సు మీకు రోజు ఒక సందేశాన్ని పంపిస్తుంది. వాటిని ఆస్ట్రల్ డ్రీమ్స్ అంటారు మరియు దీన్నే మనమంతా కలలు అని చెప్తున్నాం. సైంటిస్టుల రీసెర్చ్ ప్రకారం కలలు మనకి చాలా అవసరమని, ఎందుకంటే కలలు మీ రియల్ లైఫ్లోని చాలా విషయాలను రిలేట్ చేస్తుంది. అసలు కలలు ఎందుకు వస్తాయి, ఎందుకు కళల్లో వింత వింత అనుభవాలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, అసలు ఎందుకు మనకు కళల్లో ఎదురైన సంఘటనలు రియల్ లైఫ్లో జరుగుతున్నాయి. మీ కళలను అర్థం చేసుకోవడానికి సైన్స్లో ఒక సపరేట్ ఫీల్డే ఉంది. అందులో 1,00,000 మందికి పైగా నిరంతరం పనిచేస్తూ ఉంటారు. ఈ ఫీల్డ్నే ఒనిరియాలజీ అంటారు. ఇంతమంది శాస్త్రవేత్తలు పనిచేస్తున్నా వీళ్ళకి కేవలం కళలు ఎందుకు వస్తాయన్న విషయం మీద ఓన్లీ 1% తెలిసింది. సపోజ్ మీరు రాత్రికి ఒక కళను చూశారు. దాన్ని పొద్దున్నే నిద్రలేచి మీతో మీరే అనుకుంటారు, అరే నేను రాత్రి ఒక విచిత్రమైన కళను చూసా, కానీ ఎందుకు ఇప్పుడు నాకు ఇది గుర్తు రావడం లేదని. మనలో చాలామంది పొద్దున్న నిద్రలేవగానే 90% కళని మర్చిపోతారు. కానీ నేను ఇప్పుడు మిమ్మల్ని ఆశ్చర్యంలోనికి నెట్టే ఇలాంటి విషయాలను చెప్పబోతున్నాను. బహుశా మీరు ఇప్పటిదాకా విని ఉండకపోవచ్చు. లైక్ మనకు కళలు ఎక్కువ ఏ టైంలో వస్తాయి, కళలను మనం ఎలా గుర్తుపెట్టుకోగలం, అండ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఈజ్ అసలు కళల్లో మనం ఏం చేయాలనుకున్నా అవి ఎలా చేయొచ్చో డీటెయిల్గా చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ దాకా చూడండి, చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో వీడియోని ఏమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్ట్. మీ స్లీప్లో చాలా స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు మీరు పడుకోవడానికి వెళ్ళారు. నాకు తెలిసి ఈ సోషల్ మీడియా ప్రపంచంలో ప్రతి ఒక్కరూ లేట్గా పడుకుంటూ ఉంటారు. సో నేను అజ్యూమ్ చేస్తున్నాను మీరు 12 o'clockకి పడుకున్నారు. ఎప్పుడైతే మీరు పడుకోబోతున్నారో మీరు N1 స్టేజ్లోకి ఎంటర్ అవుతారు. ఈ స్టేజ్లో మీరు నిద్రలోకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత N2 స్టేజ్ స్టార్ట్ అవుతుంది. ఇందులో మీరు ప్రశాంతంగా పడుకుంటారు. కానీ కొంచెం సౌండ్ వినపడినా మీ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. దీని తర్వాత వస్తుంది స్టేజ్ N3. ఈ స్టేజ్లో మీరు డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతారు. అందులో మీకు ఎలాంటి కలలు రావు. బట్ ఈ స్టేజ్ తర్వాత వస్తుంది REM స్లీప్ స్టేజ్. ఈ స్టేజ్లోనే మీకు కలలు వస్తాయి. ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్తాను. ఎవరైనా ఒక వ్యక్తి పడుకున్నప్పుడు మీరు అతడు కళను చూస్తున్నాడా లేదో అని తెలుసుకోవాలనుకుంటే అయితే మీరు ఇలా చేయండి. ఒకవేళ ఆ మనిషిలో కొద్దిపాటి ఐలిడ్ మూవ్మెంట్ కనబడినా అతడు కళలో ఉన్నాడని అర్థం చేసుకోండి. ఒకవేళ కళ్ళు మూవ్ అవ్వకపోతే అతడు కళని చూడట్లేదని అర్థం. సో ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేస్తే, మీరు పడుకున్న 90 minutes తర్వాత N1, N2, N3 స్టేజెస్ ని పూర్తి చేసి REM స్టేజ్ లోకి వెళ్ళిపోతారు. అంటే మీరు నైట్ 12ంటికి నిద్రలోకి వెళ్తే మీకు 1:30 ఆ టైంలో కలలు వస్తాయి. పడుకున్న 90 నిమిషాల తర్వాత మీకు డ్రీమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇదే ఆ సమయం మీరు ఇంటర్ డైమెన్షనల్ రిలీమ్స్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు. తరువాత వాటి గురించి మీకేమి గుర్తుండవు. మీకు ఇలా అనిపిస్తుంది, అసలు ఈ కళలను గుర్తుపెట్టుకోవడానికి ఏదైనా సొల్యూషన్ ఉందా అని. సో దీని సొల్యూషన్ మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ ఇప్పుడు చెప్పబోతున్నాడు. కేర్ఫుల్ గా వినండి. 2010లో సైంటిస్టులు లూసిడ్ డ్రీమింగ్ అనే టెక్నిక్ ని కనిపెట్టారు. అది ఎలా ఉంటుందంటే, మీ డ్రీమ్ లో మీకు తెలుస్తుంది మీరు ఒక డ్రీమ్ లో ఉన్నారని. దానితో మీరు ఆ డ్రీమ్ ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లూసిడ్ డ్రీమింగ్ చేయడానికి చాలా అంటే చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కానీ నేను మీకు అందులో ఉన్న చాలా ఎఫెక్టివ్ టిప్స్ గురించి చెప్పబోతున్నాను. అవి అందరికీ ఉపయోగపడుతుంది. టెక్నిక్ నెంబర్ 1, రియాలిటీ చెక్. మీరు మీ డైలీ లైఫ్లో ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోండి. అంటే లైక్, ఒకవేళ నేను ఇప్పుడు ఒక కళను చూస్తున్నానేమో అని. సో మీరు పద్దాక ఇలా చెక్ చేయండి మీ చేతికి ఎన్ని వేళ్ళు ఉన్నాయని. ఒకవేళ 10 ఉంటే మీరు కళను చూడట్లేదని అర్థం. ఇలా మీరు రోజు అలవాటు చేసుకుంటే ఇది మీకు ఒక హ్యాబిట్ అయిపోతుంది. దానితో మీరు ఎప్పుడైతే కళలో ఉంటారో మీరు ఇలా చెక్ చేసుకుంటూ ఉంటారు మీ చేతిలో ఎన్ని ఫింగర్స్ ఉన్నాయని. కానీ మీకు కళలో ఎప్పుడు 10 ఫింగర్స్ కనపడవు. ఎందుకంటే డ్రీమ్ వరల్డ్ లో ఏది నార్మల్ గా ఉండదు. మీకు అందులో 11 ఫింగర్స్ కనపడచ్చు, లేదా మీ చెయ్యే కనపడకపోవచ్చు.
సో ఈ రియాలిటీ చెక్ చేయడం వల్ల మీరు ఒక డ్రీమ్ లో ఉన్నారని తెలిసిపోతుంది. ఫైనల్లీ డ్రీమ్ మొత్తం మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. మీరిప్పుడు డ్రీమ్ ని మీ రియల్ లైఫ్ లాగా చూడొచ్చు. దాంతో మీరు డ్రీమ్ ని గుర్తుపెట్టుకోవచ్చు. ఈ లూసిడ్ డ్రీమింగ్ చేస్తే మీరు మీ డ్రీమ్ ని కూడా కంట్రోల్ చేయగలరు. మీరేమి చేయాలనుకుంటున్నారో అది చేయొచ్చు. నా ఉద్దేశంలో మీరు ఏదైనా చేయొచ్చని. సో నెక్స్ట్ టెక్నిక్ వచ్చేసి నెంబర్ 2, లూసిడ్ డ్రీమ్ ఎఫర్మేషన్. ఎఫర్మేషన్ అంటే ఒక సెంటెన్స్, అది మీ సబ్ కాన్షియస్ మైండ్ మీద ప్రభావం పడుతుంది. సో మీరు ఏ రోజు రాత్రి లూసిడ్ డ్రీమింగ్ చేయాలనుకుంటున్నారో ఆ రోజు నిద్రపోయే ముందు మనసులో బలంగా ఇది చెప్పాల్సి ఉంటుంది. ఈ రోజు నేను ఒక లూసిడ్ డ్రీమ్ చూడబోతున్నాను. ఈ రోజు నేను కలని కంట్రోల్ చేయగలను. ప్రపంచంలోనే అతి అద్భుతమైన లూసిడ్ డ్రీమ్ ఈ రోజు నాకు కలుగుతుంది. ఇలాంటి ఒక పాజిటివ్ లైన్ ని మీరు చెప్పాలి. ఈ ఎఫర్మేషన్ టెక్నిక్ వింతగా అనిపించవచ్చు, కానీ ఇది బాగా పనిచేస్తుంది. మీరు మొదట్లోనే ఈ లూసిడ్ డ్రీమింగ్ ఎక్స్పీరియన్స్ చేయకపోతే బాధపడమాకండి. మీకు కేవలం దీన్ని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది. మీలో మీరు విశ్వాసాన్ని ఉంచండి. దీన్ని మీరు గ్యారంటీగా చేయగలరు. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వశ్చన్ అడగవచ్చు, తెలుగు దోస్త్ ఇలా చేయడం వల్ల మాకెలాంటి యూజ్ ఉందని. ఫ్రెండ్స్, ఇలా చేయడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ లో జరిగే ప్రతి సిచ్యువేషన్ మనకు రియల్ లైఫ్ లో చాలా ఐడియాలను ఇస్తుంది. ఈ ప్రపంచంలోని చాలా ఇన్వెన్షన్, డిస్కవరీ, ఐడియాస్ అన్ని ఈ సబ్ కాన్షియస్ మైండే క్రియేట్ చేస్తుంది. ఐడియాస్ అసలు యూనివర్సల్ కలెక్టివ్ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉంటాయి. ఇవే మనిషి కాన్షియస్ మైండ్ లోకి వస్తుంది. దీన్నే అంటారు ఐడియా. సో మీరు కళల్లో ఏదైతే చూస్తారో వాటిని ఒక ఇంపార్టెంట్ మెసేజ్ గా తీసుకోండి. డ్రీమ్ లో మీరు రియల్ లైఫ్ లో చేయలేని పనులు కూడా చేయొచ్చు. లైక్ టైం ట్రావెల్, యూనివర్స్ ట్రావెల్, గాల్లో ఎగరడం, చనిపోయిన మనుషులతో మాట్లాడడం, ఇలా మీరు ఏది అనుకున్నా చేయొచ్చు. ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఇదంతా ఎందుకు నమ్మాలి? మీరేం సార్ లాజిక్ ఎవరు నమ్మరు, అందరికీ మ్యాజిక్లే కావాలి. అందుకే మనకి సైంటిస్టుల కన్నా బాబాలు ఫేమస్. ఇలాంటి టెక్నాలజికల్ వరల్డ్ లో ఇవన్నీ నమ్మడం కష్టమే, కానీ స్పిరిచువల్ వరల్డ్ లోని విషయాలను సైంటిఫికల్ ప్రూఫ్ తో మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఇలాగే ఈ ఛానల్లోని మెంబర్స్ కి నేను ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలను చెప్పబోతున్నాను. అవి అసల్లో మీరు ఎప్పుడు ఊహించలేనట్టుగా ఉంటాయి. వీడియో బాగుంటే లైక్ చేసి కింద కామెంట్ తప్పక చేయండి. మరియు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి ఈ అమేజింగ్ ఛానల్ తెలుగు దోస్త్ మెంబర్ అవ్వండి. మళ్ళీ మనం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీ ఫ్రెండ్ సైనింగ్ ఆఫ్.